మా జమ్మికుంట లోకల్ వార్తలకు స్వాగతం. తాజా వార్తల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ నొక్కండి. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై జరిగిన దాడిని నిరసిస్తూ కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. టీపీసీసీ ప్రచార కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సాయిని రవి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను నొక్కేసే ప్రయత్నం సరికాదని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల గొంతును అణచివేయడం, ప్రశ్నించే స్వరాలపై దాడులకు తెగబడటం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. రాజకీయ విభేదాలు సహజమే అయినా వాటికి సమాధానం హింస, బెదిరింపులు కాదని స్పష్టం చేశారు. ఇటువంటి ఘటనలు దేశ ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న రాహుల్ గాంధీపై దాడికి బాధ్యులైన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశంలో చట్టపరిపాలన అందరికీ సమానంగా ఉండాలని, ప్రతిపక్ష నాయకుల భద్రతను ప్రభుత్వం నిర్ధారించాలని కోరారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని నిరంతరం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి రమేష్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మూలుగురి సదయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు ఒగ్గు రమేష్, శ్రీపతి స్వర్ణలతా నరేష్, పాతకాల మౌనిక అని, చందరాజు, ఎగితా సుజాత అశోక్, మాచర్ల రాజు, ఎట్ల సునీత అశోక్, కుతాడి తిరుపతి పాల్గొన్నారు. వీరితో పాటు ముద్దామల్ల రవి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజేశ్వర్రావు, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి దొడ్డి శ్రీకాంత్, సీనియర్ నాయకులు గూడెపు సారంగపాణి, లింగరావు, పూదరి శివకుమార్ గౌడ్, సలీం, మండ అశోక్, ఆడెపు కిరణ్, దొగ్గల భాస్కర్, శ్రీనివాస్, పాతప్రసాద్, యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శులు కుమ్మరి శ్యామ్, సజ్జద్ మొహమ్మద్, సన్నీ, రాజ్కుమార్, జఫానియా, గుర్రం ప్రవీణ్, చెంచాల శ్రీనివాస్, ఎగ్గని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే భారతదేశ విద్యార్థులందరూ కూడా కలిసి నిట్కు సంబంధించినటువంటి అవకతవకలపైన, పేపర్ లీకేజీలపైన 7.5 కోట్ల విద్యార్థులు వాళ్ళ యొక్క ఆర్తనాదాలు, వాళ్ళ యొక్క ఆవేదనను వినిపించడానికి ప్రధానమంత్రి గారికి తెలియజేసే విధంగా పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్న సందర్భంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని జంతర్ మంతర్ ఢిల్లీలో చేస్తున్న సందర్భంలో ఇలా ఢిల్లీ పోలీస్ వ్యవస్థ మొత్తం ఒక రాబందులు కదా మీద పడ్డట్టుగా, ఒక రాక్షసులు కదా వెంటబడి కొట్టినట్టుగా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడినరు, విద్యార్థుల తలల వల్ల కొట్టినరు, రక్తం కళ్ళు చూసే విధంగా ఒక గ్యాస్ బాంబులు కూడా వదిలి వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడినటువంటి సందర్భాన్ని మా లోక్సభ ప్రతిపక్ష నాయకులు పెద్దలు రాహుల్ గాంధీ గారు దానికి నిరసనగా నిన్న ఏదైతే వాళ్ళని కలుద్దామని పోయే క్రమంలో అడ్డుకునే కార్యక్రమం చేస్తే అక్కడి నుండి నేరుగా నరేంద్ర మోడీ ఇంటి వద్ద ఆ సమీపంలో శాంతియుతంగా ధర్నా కార్యక్రమం చేస్తే మా నాయకత్వాన్ని అందరినీ కూడా అక్రమంగా అరెస్టులు చేసి ఒక జాతి రేపు కాబోయే భారత ప్రధానాన్ని కూడా చూడకుండా ఇలా రోడ్డు మీద రాకపోయిన పరిస్థితిని ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు చూస్తున్నటువంటి సందర్భం. ఈ దేశం శాంతియుతంగా, ఈ దేశం రక్షణకు, ఈ దేశం యువకులకు, ఈ దేశం ప్రతి ఒక్క పౌరునికి అందుబాటులో పౌరునికి స్వేచ్ఛ స్వతంత్రాలు ఇచ్చే దేశం ఈ భారతదేశం. ఈ దేశంలో ఈ నరేంద్ర మోడీ పాలనలో ఇలా కేవలం అడిగిందేందే మీకు సంబంధించినటువంటి నిట్ పేపర్ లీకేజీల వ్యవహారం పైన మా జీవితాలు నాశనం అవుతున్నాయి, మేము నిరుద్యోగంలోకి కూరుకుపోతున్నాం, మా బతుకులు మారాలంటే దానికి సంబంధించిన ఏదో ఒక సమాజంతో నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అని తెలియజేయడం తప్ప యువ విద్యార్థులది అనేది నేను తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ క్రమంలో
మీరు అది దానికి సంబంధించిన విద్యాశాఖ కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతున్నారో ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తిని మీరు భద్రం చేస్తారా, లేకపోతే దానికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటారా అనే విషయాన్ని ప్రతిపక్ష నాయకులు కావచ్చు, యువకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు అందరూ చూసే సందర్భం ఉంటుంది. దీన్ని మీరు కనుక్కొని దీనికి సంబంధించిన వ్యవహారం పైన పూర్తి స్థాయిలో మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి వెంటనే మా నాయకులందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేని పక్షాల తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, దేశంలో చూస్తున్న యువకులందరూ కూడా మిమ్మల్ని బొందబెట్టడానికి, మీ నాయకత్వాన్ని బొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా ఇది ఇలాగనే పునరావృతం అయితే మా ప్రాంతంలో ఉన్నటువంటి సెంట్రల్కి సంబంధించిన రైలు కావచ్చు, ఎటువంటి ఏమైనా అడ్డుకోవడానికి సిద్ధంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని తెలియజేస్తూ, మరి ముఖ్యంగా దయచేసి జమ్మికుంట లోకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.